కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల సమస్యలు, హెల్త్ కార్డులు, స్టడీ సెంటర్స్ ఏర్పాటు వంటివి కీలకంగా పనిచేయబోతున్నట్లుగా వెల్లడించారు. వ్యూహాత్మకంగా తాను ఎలాగైతే విద్యారంగంలో ఎదిగానో అదే కొత్త వ్యూహాలతో రాజకీయాల్లోనూ కొత్త మార్పు తెస్తానన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు అందరి చూపు ఎమ్మెల్సీ ఎన్నికల పైన పడింది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్కి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డికి ఇప్పటికే పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మనతో పాటున్నారు. ఈ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 30 సంవత్సరాల అనుభవంలో జనరల్లీ నేను కాంపిటీటర్స్ గురించి పెద్దగా ఆలోచించకుండా నా పని నేను రిజల్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలని చూస్తాను. అది జూన్లో మొదలై మార్చిలో పరీక్షలు ప్రిపేరించడం కావచ్చు, లేకపోతే ఒక షార్ట్ టర్మ్ కోచింగ్, పరీక్షలు అయిపోయినాక 30 రోజుల కోచింగ్ ఉంటుంది, అందులో సక్సెస్ కావడం కావచ్చు. ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తుంటాను. ఇప్పుడు కూడా మరి ఒక 5 నెలలు ఎగ్జాక్ట్లీ ఇవాళకి 5 నెలల పర్యటన కొనసాగించిన ఒక లాంగ్ ఎండింగ్ చాలా సక్సెస్ఫుల్గా అందరి హృదయాలు దోచుకొని అన్ని సమస్యలు తెలుసుకొని ముఖ్యంగా క్యాంపెయినింగ్ చేసి నాకు ఓటు వేయండి అనో లేకపోతే ఇతరులను విమర్శించడమో, నేను ఇంతవరకు జీవితంలో ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా నేను మాట్లాడాను. కాబట్టి ప్రత్యర్థుల గురించి థింక్ చేయకుండా ఖచ్చితంగా ఈ సెకండ్ ఇన్నింగ్ నిన్నటి వరకు మరి టికెట్ ఎవరికి వస్తుంది అని ఒకటి ఉండే, అది ఖచ్చితంగా నాకు తెలుసు ధర్మం గెలుస్తుంది. రేపటి ఫిబ్రవరి 27 ఎన్నికల్లో కూడా మరోసారి ధర్మం గెలిచి నరేందర్ రెడ్డి ద గ్రాండ్ విక్టరీగా ముందుకు ఖచ్చితంగా వస్తుంటాడు. తప్పకుండా ఈ రాజకీయ ఎత్తుగడలకు నేను ఈ 5 నెలల్లో ఎంతగానో నేర్చుకున్నాను. అందరితో ఎలా ఉండాలనేది, ముఖ్యంగా అందరినీ కలుపుకొని వెళ్ళాలి, ఏ వర్గం అనకుండా న్యూట్రల్గా ఉండాలి, చిన్న పెద్ద తేడా లేకుండా రిసీవ్ చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నాను. ఖచ్చితంగా మరి రాజకీయాలు కూడా ఫెయిర్గా రాబోయే రోజుల్లో నేను చేసి చూపిస్తాననే నమ్మకంతో 2 సంవత్సరాల వరకు నిరాటంకంగా ఆ కోచింగ్ సెంటర్లలో ఫుల్ టైం ఎంప్లాయీస్ పెట్టించి నిరుద్యోగులకి ముందు బాసటగా నిలవాలనేది ఒకటి. నెంబర్ 2, మరి మా ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి హెల్త్ ఆర్ట్స్ యాజమాన్యాల యొక్క ఫీ రీఎంబర్స్మెంట్. 3వది ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం, ప్రభుత్వ ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్, వాళ్ళు దాని గురించి కూడా ఖచ్చితంగా చేస్తూ ఆ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన అంశాలపైన సీరియస్గా ఫోకస్ చేస్తాను. ముఖ్యంగా అధికార పార్టీలోనే ఉండడం వల్ల తనకు అవన్నీ కూడా ఫెచ్ అవుతాయని చెప్పేసి అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.